నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ ఎడిటర్ రెహమాన్ గారు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందో దీన్ని చాలా మంది ఖండిస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? నిజానికి అవార్డులు పొలిటికల్ అఫిలియేషన్తో ఇవ్వడం దురదృష్టకరం. నిజానికి ఆయనకున్నటువంటి సామాజిక నేపథ్యం కానివ్వండి, గతంలో ఆయన మాట్లాడినటువంటి తీరు పైన కూడా ఆయన మహిళల పట్ల ఆయనకున్నటువంటి అభిప్రాయాలు కానివ్వండి, లేకపోతే గతంలో తను మానసిక పరిస్థితి బాగలేదని నిమ్స్లో ఆయనకు సర్టిఫికేట్ ఉన్నది. అట్లానే ఆయన బయట ఎక్కడ ఒక పూర్తిగా ఒక సభలో కానివ్వండి, లేకపోతే ఒక డైలాగ్ కానివ్వండి, లేకపోతే సమాజం పట్ల కానివ్వండి, నటన పట్ల కానీ పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏదో ఒక కంటిన్యూషన్లో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తులకు అవార్డులు ఇచ్చే కంటే అవార్డులను నటనలో పరిపూర్ణత సాధించినటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఉంటారు బయట, అట్లాగని బ్రహ్మానందం లాంటి వ్యక్తులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. నటన అంటే ఒక కాంట్రవర్సీ కాకుండా అంటే ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా ఉంది. నితీష్ అట్లానే నారా చంద్రబాబు ఎన్² మీద ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. నరేంద్ర మోడీ గారు 2 కర్రలపైన తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆయన సొంత కాళ్ళపైన ఈ ప్రభుత్వం నడవట్లేదు. కాబట్టి వాళ్ళు ఏ ప్రతిపాదనలు పంపితే ఆ ప్రతిపాదనలను ఆమోదించేటువంటి పరిస్థితి, అట్లాంటి కంపల్షను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏర్పడ్డది. అందులో భాగంగానే బాలకృష్ణ లాంటి వాళ్ళకు అవార్డు వచ్చినట్టుగా చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నటనకి ఏదైతే మన బాలకృష్ణ గారికి వచ్చిందో అర్హులు కాదు అంటారా? డెఫినెట్గా అది తెలుగు ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన బయట మాట్లాడినప్పుడు కానీ, సభల్లో మాట్లాడినప్పుడు కానీ ఆయన ఏ మేరకు డైలాగ్ డెలివరీ ఉంటుంది, లేకపోతే నటనలో ఆయనకి ఎంత ప్రావీణ్యత ఉంటుంది అనేటువంటి అంశాలు అందరికీ తెలుసు. కాబట్టి నటించే వాళ్ళందరూ నటులు కాదు, నటనలో జీవించేటువంటి వ్యక్తులే నటులుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఈ తెలుగు సమాజంలో కొదవలేదు. అట్లాంటి వాళ్ళకంటే ఒక రాజకీయ అఫిలియేషన్ కాకుండా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి అవార్డు ఇవ్వడం కంటే రాజకీయాలకు బయట ఉన్నటువంటి వ్యక్తులు, నటనలో లీనమై నటనలో జీవించేటువంటి వ్యక్తులు, నటనకే నటన భాషాన్ని నేర్పేటువంటి వ్యక్తులకు ఇవ్వడం ద్వారా, అంటే ఈ అవార్డులను ఏర్పాటు చేసినందుకే అందులో ది బెస్ట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆయన ది బెస్ట్గా అనుకొని ఉంటే మనకి ఎట్లాంటి అభ్యంతరం లేదు. అసలు ఇప్పుడు చూసుకుంటే ఏవైతే అవార్డ్స్ అని చెప్పి మనకు ప్రకటించారో మన ఏపీ కన్నా తెలంగాణకి తక్కువ వచ్చానంటూ కూడా చాలామంది నిరాశ చూపిస్తున్నారు. దీన్ని మీరేం చెప్తారు? ఇది నిరాశ నిస్పృహ అనే దానికంటే ఒక అన్యాయంగా మనం పేర్కోవచ్చు. తెలంగాణను చాలా కాలంగా, అంటే తెలంగాణ అనేది కళల కానాజీ, అట్లానే సేవా రంగంలో కానివ్వండి, మిగతా అంశాల్లో కానివ్వండి, తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అట్లా మనం గాంధీ హాస్పిటల్ విస్తృతంగా సేవలు అందించింది కరోనా సమయంలో. ఎందుకు గాంధీ హాస్పిటల్ని గుర్తించలేదు? డాక్టర్ రాజారావు గారు ఒక వెనుకబడినటువంటి దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సూపరింటెండెంట్ అతి గొప్పగా, అంటే ప్రపంచము దేశం గర్వించేదగ్గ స్థాయిలో గాంధీ హాస్పిటల్ను ఆయన ముందుకు తీసుకెళ్ళిండు. కరోనాతోటి కోట్ల రూపాయలను వసూలు చేసినటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లకు అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు ఇవ్వడం నిజానికి బాధాకరం. నెఫ్రాలజీ విభాగంలో శ్రీభూషణ్ గారు నిమ్స్లో అత్యుత్తమైనటువంటి సేవలు అందించారు. అట్లాంటి వాళ్ళని గుర్తించలేదు. అట్లానే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు అక్కడ సుభాన్ ఖాన్ అనేటువంటి ఒక జేసీబీ డ్రైవరు, నేను వెళితే ఒక్కరిని చనిపోతా, తీసుకొస్తే 10 మందితో నేను రిటర్న్ వస్తానని తన జేసీబీని తీసుకెళ్ళి 10 మంది ప్రాణాలు రక్షించినటువంటి వ్యక్తికి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు ఒక గులాబీ పువ్వు ఇవ్వడానికో, లేకపోతే ఆయనకు ఒక శాలువా కప్పడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. అంటే ఆయన కులం అడ్డమైందా, ఆయన మతం అడ్డమైందా అనేటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ పాఠశాలల్లోని సాధారణ అతి నిరుపేద విద్యార్థులకు లెక్కలకే లెక్క నేర్పినటువంటి ఐఐటి రామయ్య గారు తన ఇంటి పేరునే చివరిగా ఐఐటి వచ్చేలా సమాజం గుర్తించేలాగా పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ అధ్యాపకుడే కాకుండా తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పనిచేసినటువంటి తనకున్నటువంటి రాజకీయ పార్టీని పక్కన పెట్టి ఆ పార్టీతో విభేదించి తాను పనిచేసినటువంటి సిపిఎం పార్టీ, యూటీఎఫ్ సమైక్యాంధ్రకు కట్టుబడ్డటువంటి సందర్భాల్లో ఆ పార్టీని విభేదించి బయటకు వచ్చి గల్లం విప్పి పనిచేసినటువంటి చుక్కా రామయ్య లాంటి వ్యక్తులకు గనక ఈ అవార్డు కనుక ఇచ్చి ఉండింటే ప్రభుత్వం తనను తాను గౌరవించుకున్నట్టుగా ఉండేది. నిజానికి ఆ అవార్డుకు గౌరవం దక్కేది. ఆయనను అవార్డు నుంచి విస్మరించడంత మాత్రాన ఆయనను, సూర్యుని చంద్రుని ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు.
ప్రజల గుండెల్లో వాళ్ళ స్థానం పదిలంగా ఉంటుంది. అట్లానే సాంస్కృతిక ఉద్యమ సేనాని గద్దర్ను కూడా వాళ్ళు విస్మరించడమే కాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రి గద్దర్ను అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడడం కూడా తెలంగాణ ప్రజలు, యావత్ తెలుగు ప్రజలు దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విషయం కాదు. డెఫినెట్గా గద్దర్ను అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఇప్పుడు మీ గవర్నర్గా ఉన్నటువంటి పెద్దలు బండారు దత్తాత్రేయ గారు సగర్వంగా ఆయనను ఆహ్వానించేది. అట్లాగే లక్ష్మణ్ గారు కానివ్వండి, లేకపోతే మిగతా మీ పార్టీ నాయకులు అందరూ ఆయనను చాలా గౌరవిస్తారు. ఈరోజు గద్దర్ని మీరు అవమానకరంగా మాట్లాడినంత మాత్రాన ఆయనకేమి గౌరవం తగ్గదు. తెలంగాణలో ఒక పీడిత ప్రజల పక్షాన దొరలకు వ్యతిరేకంగా, గడులకు వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా గద్దర్ మహత్తరంగా పోరాటమే కాదు, తన గళాన్ని విప్పి తన ఒక సామాజిక నేపథ్యం నుంచి పాటలు రాసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని మీరు తక్కువ చేసి మాట్లాడడం ద్వారా మీ గౌరవమే తగ్గుతుంది తప్ప గద్దరుకు ఈ అవార్డు రావడం అసలు పెద్ద విషయమే కాదు. ఈ అవార్డుకే గౌరవం దక్కేది, కానీ ఒకవేళ ఇచ్చి ఉండింటేనే చాలా తక్కువగా నేను భావించేవాడిని గద్దర్ని. కాబట్టి గద్దరు నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే ఒక పాట రాసినప్పుడు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చినప్పుడు ఆయన నిర్ద్వందంగా అవార్డును తిరస్కరించారు. నేను అవార్డుల కోసం పాటలు రాయలేదు, నేను ప్రజల కోసం పాటలు రాశాను, సమస్త కళలు సాహిత్యం ప్రజల కోసం అని ఆయన పేర్కొన్నాడు. కాబట్టి అంతటి మహనీయునికి ఈరోజు అవార్డు రావడం రాకపోవడం పెద్ద విషయం కాదు, కానీ ఆయన పట్ల అవమానకరంగా, ఆయనను అగౌరవంగా మాట్లాడడం మాత్రం అభ్యంతరకరం. అట్లానే మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు. ఇది నిజానికి చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మాదిగ ఆత్మగౌరవ పతాక మందకృష్ణ, డెఫినెట్గా దీన్ని మనం స్వాగతించాలి. బండి సంజయ్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఎక్కడ ఏ వెనకబాటుతనానికి లేకపోతే ఏ ఆత్మగౌరవానికి పోరాటం జరిగినా గతంలో వీళ్ళు ఎక్కడో చోట ఈ సామాజిక విప్లవ రాజకీయ సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళే. మందకృష్ణ గారు కూడా గతంలో నక్సలైట్ ఉద్యమంలో దళ సభ్యుడిగా పనిచేశారు, గద్దర్ కూడా పనిచేశారు. కానీ చనిపోయిన రోజుటికి మాత్రం ఆయన విప్లవ రాజకీయ పార్టీల్లో సభ్యుడు కాదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు గతంలో పనిచేసినటువంటి రాజకీయ సంస్థలే కానివ్వండి, ఆశయాలే కానివ్వండి, వాటిని చూపిస్తూ వాళ్ళను తక్కువ చేయడానికి తెలంగాణ సమాజము, అట్లాగే వాళ్ళను గౌరవించేటువంటి సమాజం డెఫినెట్గా దీన్ని గౌరవించదు. అలాగే మీరు అక్షరం ముక్క రాకుండానే జయ జయ హో తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్ర గీతాన్ని రచించడమే కాకుండా తెలంగాణలో ఇక్కడ సహజ కవులు ఉంటారు, సహజ గాయకులు ఉంటారు, తమ అలవోకగా పాటల్ని రాయగలరు, పొడి పొడి మాటలతో పాటల్ని అల్లగలరని నిరూపించినటువంటి అనేక మంది కవులు కళాకారులలో అదే కోవకు చెందినటువంటి అందశ్రీకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీలో ఆయనకి అవార్డు ఇచ్చినటువంటి ఘనత ఉన్నది. ఆయనను డాక్టరేట్తో సన్మానించుకున్నారు. అక్షరం ముక్కరాని అందశ్రీని డాక్టరేట్ ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఉన్నది. మీరు ఆయనను ఈరోజు తిరస్కరించడం అనేది నిజానికి బాధాకరం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అనేటువంటి పాట రాసినటువంటి గోరేటి వెంకన్న ఒక ప్రపంచీకరణ, ఒక గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని ఎట్లా విధ్వంసం చేస్తూ ఉన్నది, చేతి వృత్తుల్ని ఎట్లా ధ్వంసం చేస్తున్నది, అట్లానే ఎట్లా కబలిస్తోంది సమాజాన్ని అనేటువంటి పాట ద్వారా ప్రభుత్వాలు మారిపోయినటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. కాబట్టి పల్లె కన్నీరు ఎట్లా పెడుతుందో ఆయన చాలా చక్కగా వివరించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అట్లాంటి గొప్ప కవిని కూడా మీరు ఈరోజు తిరస్కరించారు. జయధీర్ తిరుమలరావుని మీరు ఈరోజు తిరస్కరించారు. తెలంగాణ ఖజానా ఆయన అనేక వస్తువుల్ని సేకరించి తెలంగాణ చరిత్రను కాపాడడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. అట్లానే గొప్ప కవి, రచయిత, అట్లాంటి వ్యక్తుల్ని మీరు ఈరోజు తిరస్కరించారు. దీనివల్ల ప్రజలు ఏమర్థం చేసుకుంటున్నారంటే, ఒక కార్పొరేట్లకు పైరవీ చేసుకున్నటువంటి వ్యక్తులకు మీరు ఈరోజు అవార్డులు ఇస్తున్నారు. నాగఫణి శర్మ లాంటి వ్యక్తి పైన లైంగిక వేధింపులు ఉన్నాయి. అమెరికా నుంచి ఒక మహిళ ఫోన్ చేసి రాత్రి ఆతిథ్యం ఇచ్చినటువంటి పాపానికి అమెరికాలో అర్ధరాత్రి ఆయన వికృత చేష్టల్ని వివరించి అప్పటి నెంబర్ 1 శాటిలైట్ ఛానల్కి ఆమె ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత అమెరికా అక్కడి నుంచి ఆయనను పంపించేసింది.
అంత అంటే మీరు సంస్కృతి సాంప్రదాయాలు మహిళలు గౌరవం గురించి గొప్పగా మాట్లాడే మీరు అట్లాంటి వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎవరైతే వ్యక్తుల్ని తిరస్కరించడమే కాకుండా అర్హత లేనటువంటి వ్యక్తులకు, రాజకీయ అఫిలేషన్ కలిగినటువంటి వ్యక్తులకు మీరు ఏవైతే అవార్డులు ఇచ్చి సన్మానాలు చేయాలనుకుంటున్నారో ఆ అవార్డుల ద్వారా వాళ్ళను మీరు ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారో తద్వారా ఈ అవార్డుల ద్వారా వాళ్ళు ఏమీ గొప్పవాళ్ళు అయిపోరు, అవార్డులు రానటువంటి వాళ్ళు ఏమీ చిన్నవాళ్ళు అయిపోరు. సూర్యుడిని చంద్రుడిని ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆపాల గోపాలానికి వాళ్ళు సుపరిచితులే. కాబట్టి గద్దర్ని మీరేం ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయినప్పుడు నరేంద్ర మోడీ గారు రాసినటువంటి ఉత్తరమే కావచ్చు, లేకపోతే ఆయన అంత్యక్రియల్లో ఏ రాజకీయ నాయకుడికి ఏ గొప్ప వ్యక్తికి రానంత మంది అశేష ప్రజానికం అంటే పుట్ట పగిలి చీమలు వచ్చినట్టుగా వేలాది లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. ప్రజలు అర్పించినటువంటి నివాళి ప్రజలు ఆయనను ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటారు. అట్లాంటి వ్యక్తులకి మీ అవార్డుల ద్వారా కొత్తగా వచ్చే గౌరవం ఏమీ ఉండదు. వాళ్ళ గౌరవం మీ కామెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి ఏమీ గౌరవం తగ్గదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.